గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారు. ఎక్కడ పోటీ చేసిన ఆయనకు ఓటమి తప్పదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గజ్వేల్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే గజ్వేల్ కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. గజ్వేల్లోని పేదల భూములను కేసీఆర్ లాక్కున్నారు. ఇప్పుడు కామారెడ్డికి భూములను దోచుకునేందుకు అక్కడికి వెళ్లారని విమర్శించారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇవాళ నేను గజ్వేల్ వస్తున్నానని తెలిసి కేసీఆర్ తన నియోజకవర్గమైన కొడంగల్కి వెళ్లారని అన్నారు. సీఎం కేసీఆర్ను గద్దె దించాలని, తెలంగాణలో ఇంద్రమ్మ రాజ్యం వస్తేనే మన బతుకులు బాగుపడతాయని రేవంత్ రెడ్డి అన్నారు. బొంద పెట్టాలంటే పాలమూరు నుంచి ఇవాళ గజ్వేల్ కు పారిపోయి వచ్చిండు. ఈ గజ్వేల్ రైతులు, ఈ ప్రాంత విద్యార్థులు, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులు మా ప్రాంతానికి కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ ని గెలిపిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉండే దళితులకు న్యాయం జరుగుతుంది, పేదవాళ్లకు మేలు జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ ప్రాంత ప్రజలందరూ బాగుపడతారని చెప్పి మీరు 2 సార్లు ఎమ్మెల్యేని చేసి 2 సార్లు మీరు ఎమ్మెల్యేని చేస్తే మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచిండు, కొండ పోచమ్మలో మిమ్మల్ని దోసుకున్నాడు, రంగనాయక సాగర్ లో మీకు అన్యాయం చేసిండు. అందుకే మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం ఆనాడు ఇక్కడి ప్రజలు పోరాటం చేస్తుంటే నేనే స్వయంగా పర్యటించి ముఖ్యమంత్రి గారిని గట్టిగా హెచ్చరించి ఈ ప్రాంత ప్రజలకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే నీ సంగతి తేలుస్తామని చెప్పి ఏటిగడ్డ కిష్టాపూర్ లో ఈ ప్రాంత రైతుల కోసం దీక్ష చేయడం జరిగింది. మల్లన్న సాగర్ ముంపు బాధితులు ముక్కవోని దీక్షతోటి ఈ ముఖ్యమంత్రితో కొట్లాడి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం పోయి ప్రాంత ప్రజలు, గజ్వేల్ ఓటర్లు కేసీఆర్ ని ఈసారి మళ్ళీ పాతాళానికి తొక్కాలని మీరు అనుకుంటుంటే మీ మనసులో ఆలోచనను, మీ మనసులో మాటను గుర్తుపట్టి ఇవాళ గజ్వేల్ వదిలి కామారెడ్డికి పారిపోయిండు. ఆయన అనుకున్నాడు ఈడ గజ్వేల్ ఒలగడితే